హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చాలా సింపుల్‌గా మటన్ కూర చేశాను. మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా గానీ అంతగా ఏం బాగుండదు. కొంచెం దగ్గరగా గ్రేవీ వచ్చేదాకా చేసుకుంటే చపాతీలకు కూడా బావుంటది తినటానికి. ఏ ఊరని అడిగారు గదా! మాది ఒంగోలు. చెప్పా నేను ఇంతకుముందు లైవ్‌లో చాలా మందికి. మటన్ కూర ఎలా చేయాలో చూపిస్తాను. మటన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని నేను రాళ్ళుప్పు వేస్తున్నాను కొంచెం. నేనెక్కువ కొన్ని కొన్ని కూరల్లో, పచ్చట్లో రాళ్ళుప్పే వాడతాను. లైట్‌గా పసుపు, కారం ఎక్కువేయట్లేదు. కొంచెమే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపి వేరే గిన్నెలో వాటర్ అసలు వెయ్యాల్సిన అవసరం లేదు. ఉప్పు, పసుపేసాం గదా! అవే వచ్చేస్తాయి వాటరు. మటన్ ఉడికేసరికి లేట్ అవుతది గదా! ఒక 20 నిమిషాలైనా ఉడకబెట్టుకోవాలి ఇలా. చూడండి వాటర్ అవే వచ్చినియి. ఆ వాటర్ అన్నీ ఇనికిపోయేదాకా కుక్ చేసుకోవాలి. ఈరోజు మటన్ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకొనొచ్చినప్పుడు చాలా పెద్దగా అనిపిస్తున్నాయి ముక్కలు. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఆయిల్ అంతా పైకొచ్చేసింది. ఇప్పుడు ఇవి వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ తాలింపు వేయాలి కదా! ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా మెత్తగా నూరాను నేను మిక్సీలో వేయకుండా. ధనియాలు, చెక్క, లవంగం, గసగసాలు ఇవన్నీ ఏయించి ఇలా పౌడర్ చేసినాను. గరం మసాలా ఇంట్లోనే చేస్తా నేను. ఇప్పుడు ఆ గిన్నెని నీట్‌గా క్లీన్ చేసా లేకపోతే నల్లగా అయిపోతది. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు వేసా. మళ్ళీ పేస్ట్ గూడా వేసా. ఉల్లిపాయల పేస్ట్ కొంచెం గ్రేవీ వస్తదని. ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు గూడా వేసా. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు గూడా వేసాను. ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగున్నాయి గదా! అందుకని కారం తగ్గిచ్చా. లేకపోతే ఫుల్లుగా ఏసేదాన్ని. ఇవన్నీ మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. యూట్యూబ్ కోసమని కారం ఎక్కువేస్తే ఇంట్లో పిల్లలు ఎక్కువవుతుంది కారం అని అంటున్నారు. టమాటాలు ఎక్కువేస్తే బాగుండదు మటన్ కర్రీలోకి. అందుకని ఒకటే వేసా. టమాటాలని మళ్ళీ మిక్సీలో పేస్ట్ లాగా చేసి వేసుకుంటే కొంచెం తీపిగా ఉన్నట్టు అనిపిస్తది ఏ కూరైనా. అందుకనే నేనెప్పుడైనా టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను. లైట్‌గా ఉప్పు, కారం, పసుపు వేసా మళ్ళీ. ఇందాక కొంచెమే వేసా గదా కూరలో. ఇవన్నీ ఆయిలంతా పైకొచ్చేదాకా వేగాలి. ఇప్పుడు మటన్ ముక్కలు వేస్తున్నాను. మటన్‌ని కుక్కర్‌లో పెట్టకపోయినా ఇలా చేసుకున్నా తొందరగా అయిపోతది. కుక్కర్‌లో కంటే ఇలా చేసుకుంటే మటన్ కర్రీ చాలా టేస్ట్‌గా బాగొస్తది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు తర్వాత వాటర్ వేసుకోవాలి. ఆ మటన్ ముక్కలు వేసా గదా! ఇందాక గిన్నెలో అది అంత కలర్‌గా కానొస్తుంది. ఎక్కువేమి వేయట్లేదు. ముక్కలు కొంచెం మునిగేదాకా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట సేపు కుక్ చేసుకోవాలి. మటన్‌కి టైం పడతది బానే. ఇప్పుడు అరగంట తర్వాత మూత తీసినాను. ఆయిల్ అంతా పైకొచ్చింది. గరం మసాలా వేస్తున్నాను. కొంచెం నిమ్మకాయ గూడా వేసుకుంటే బావుంటది. టమాటకాయ ఒక్కటే వేసా గదా! ఆ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్‌లో కాకుండా ఇలా చేస్తే కూర చాలా బావుంటది.